యా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఒక 2 days షూట్కి వచ్చాను. ప్రవీణ్ చెప్పాడు, అరే ఒక మన సినిమా బండి రోల్ ఉందిరా, సో మనం త్వరలో చేస్తున్నామంటే సూపర్ అనుకున్నా. సో 2 days చేసి వచ్చాను, అయిపోయింది. ఆ 2 days ఫుల్ టు ఎంజాయ్ చేశాను. బట్ కట్ చేస్తే మొన్న సినిమా ప్రీమియర్కి వెళ్ళినప్పుడు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. థ్యాంక్స్ అ లాట్ ఫర్ ద లవ్. నాకు ఎంత ఫీలింగ్ వచ్చిందంటే ఒక ఫుల్ లెంత్ రోల్, ఒక ఫుల్ సినిమా చేసిన ఇంపాక్ట్ కలిగింది నాకు. అంటే దట్స్ ద లవ్ ఐ గాట్ జస్ట్ ఈ 4-5 daysలో. ఏంద్రా ఇది అనుకున్నా నేను. సో థ్యాంక్ యూ ప్రవీణ్. అండ్ తన చేసిన 3 సినిమాల్లో నేను ఉన్నాను. ఎందుకో తెలియదు, నా మీద కంటే తనకి ఎక్కువ నమ్మకం అనిపిస్తుంది. సో నువ్వు చేసే ఫర్దర్ సినిమాల్లో తీసుకుంటావో లేదో తెలియదు, కానీ నీ చేసే ప్రతి ఫ్యూచర్ సినిమా నా సినిమా అని నేను ఫీల్ అవుతా. నువ్వు ఎప్పుడు పిలిచినా, దేనికి పిలిచినా, ఐ దేర్ టు ప్రమోట్ ఇట్ యాజ్ మచ్ యాజ్ ఐ క్యాన్. నీ ఎవ్రీ ప్రవీణ్స్ ఫిలిం ఈజ్ మై ఫిలిం. తను ఎన్ని సినిమాలు చేసినా. సో ఐ ఆల్వేస్ బి దేర్ ఫర్ యూ. దిస్ ఇస్ మై ప్రామిస్ ఆన్ దిస్ స్టేజ్. అండ్ కమింగ్ టు రైటర్ వసంత్. సో సినిమా బండితో వీళ్ళ ఇద్దరు జర్నీ స్టార్ట్ అయింది. అసలు లైక్ యూజువల్గా ఒక డైరెక్టర్స్తో చేయాలని ఒక పిచ్చి ఉంటుంది, బట్ నాకు ఈ రైటర్ వసంత్తో చేయాలని చాలా పిచ్చి అండి. సో ఐ లిటరల్లీ బెగ్ హిమ్, ప్లీజ్ నెక్స్ట్ సినిమాలో ఏదో ప్లీజ్ అని. సో నాకు అంత ఇష్టం అతను, బికాజ్ చాలా ఒరిజినల్ వాయిస్. మీరు చూస్తుంటే చాలా ఒరిజినల్ కాన్వర్సేషన్స్ ఉంటాయి. సో వసంత్. అండ్ కమింగ్ టు ద ప్రొడక్షన్ టీమ్, Himang, thank you. I was just a 2 days actor in this film, but during the shoot, even during the promotions and everything, I know that I'm just an actor, a new actor, but you guys made me feel like a star. And అసలు ఆ రోజు ఒక చిన్న ప్రమోషన్కి వచ్చాను, అండ్ సమంత మ్యామ్ స్పోక్ సో గుడ్ అబౌట్ మీ. ఎస్. సో అంటే యూ డెంట్ హ్యావ్ టు సే సచ్ స్వీట్ థింగ్స్. అంటే నార్మల్గా అప్రిషియేట్ చేసి వెళ్ళిపోవచ్చు, కానీ అంత బాగా మాట్లాడేసరికి ఐ థింక్ యూ డోంట్ నో ద ఇంపాక్ట్ ఇట్ క్రియేట్స్ ఇన్ అన్ యాక్టర్స్ లైఫ్ మ్యామ్. దట్ వ్యాలిడేషన్ ఈజ్ సో ఇంపార్టెంట్, దట్ విల్ టేక్ మీ ఫార్వర్డ్ ఫర్ అట్లీస్ట్ అనదర్ 10 years. సో అండ్ అదేదో అంటారు కదా, అందం అంటుకుందని. మ్యామ్తో షేక్ హ్యాండ్ ఇస్తే మంచితనం అంటుకుంటుంది. సో no, I literally mean it, because if you look at it, the whole production team, whole direction team, అంతా మంచితనంతో తీసి మంచితనంతో సక్సెస్ చేశారండి. ఎవరికి there is no arrogance, ఎవరికి arrogance ఉండదు. everyone loves their craft, and there are no ego issues, no everything. Everyone loves everyone. So I think ఈ మంచితనం అనేది ఇట్లా మల్టిప్లై చేయగలిగింది మీరే మ్యామ్. అండ్ ఐఎమ్ షూర్ దట్ మంచితనం విల్ keep blessing you till 100 and beyond, ma'am. And I also thank my అంటే ఒక 2 days like I said, but బ్యూటిఫుల్ యాక్టర్స్ అండి. నేను ఏదో చాలా సీనియర్లా ఫీల్ అయిపోతున్నా, ఎందుకంటే ఏదో నా నెక్స్ట్ తరం చాలా బాగా చేసిందండి, నాకంటే బాగా చేసింది అనే ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే ఐ లవ్ ఆల్ ది 6 people. అసలు వాళ్ళ కెమెరాడరీ కానీ ఏదైనా కానీ, అండ్ ఒక్కొక్కరిది ఒక్కొక్క కామిక్ టైమింగ్, అండ్ జస్ట్ లవ్ ఎంజాయ్డ్ వాచింగ్ దెమ్. నేను ఆ సినిమాలో ఉన్నా లేకపోయినా నేను ఎంత ఎంజాయ్ చేశానంటే నాకే తెలుసు. బికాస్ ఈ ఫిలిం అండి ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ హ్యూమరస్, బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే అది ఇచ్చే మెసేజ్ చాలా ఇంపార్టెంట్ అండి. అంటే చాలాసార్లు మనం ఓవర్గా లైక్ ఆన్ ద ఫేస్ చెప్పాలనుకుంటాం మెసేజ్, బట్ ఇది ఆన్ ద ఫేస్ చెప్పకుండా సటిల్గా మన రియల్ లైఫ్ కాన్వర్సేషన్స్ ఉన్నాయి, మన రియల్ లైఫ్ ఈ మేల్ ఫీమేల్ బిహేవియర్తోనే చూపించుకుంటూ హౌ టు అచీవ్ ఈక్వాలిటీ ఇన్ చాలా సింప్లెస్ట్ వేస్ చూపించారు. అండ్ ఐ థింక్ సోల్ ఆఫ్ శుభం ఇస్ సమంత మ్యామ్, లైక్ ఐ సెడ్. హ్యాట్స్ ఆఫ్ టు యువర్ థింకింగ్ మ్యామ్. అండ్ on an ending note, సమంత అంటే ఏంటో మీకు తెలుసా? సపరివార సమేతంగా మంచి సినిమాలు తీసుకుంటూ పోవడమే. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్స్ అ లాట్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ రాకేష్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఆర్య. అమేజింగ్. సో ఇప్పుడు మాకు రాఘమయూర్ మాటలు వినేసాము, కానీ మాకు మరిదేష్ బాబు కావాలి.
స్వరమంజరి రాలేదా? స్వరమంజరి రాలేదండి. ఇక్కడ నుంచే ఒకసారి ప్రపోజ్ చేయొచ్చుగా. అంటే తనకి పని ఇష్టమని పని చేసుకుంటుందండి. మాకు ఆ ప్రపోజల్ డైలాగ్ కావాలి. ఓకే. ఆవు పాల వంటి స్వచ్ఛమైన నా మనసుని సూదుల్లాంటి నీ కంటి చూపుతో చీల్చేశావు. నీ తీపి పెదాలతో అది మరలా అతికించవా? దండలో పువ్వులా, పువ్వులో నవ్వులా, గుండెలో గంటలా, గంటలో మంటలా, ఎండలో నీడలా, నీడలో ఆవులా, నా వెంటే ఉండవా సీతామహాలక్ష్మి? థ్యాంక్ యూ సో మచ్ రాఘమయూర్ గారు. అమేజింగ్. వావ్.